This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మూల కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రవీంద్ర అనేటువంటి వ్యక్తి మౌనికని చాలా దారుణాతిదారుణంగా హతమార్చి తలాముండం వేరు చేసి వేరు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలన్నీ కూడా ముక్కలు చేసి వైట్ కలర్ సంచుల్లో వాటిని పెట్టి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఆ తర్వాత తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. సో తన భార్య నెల రోజుల పాటుగా పుట్టింట్లో ఉండిపోయింది. సో పుట్టింట్లో ఉండడంతో డెలివరీ కోసం వెళ్ళిందట భార్య. అప్పుడు ఇదే అదునుగా భావించిన రవీంద్ర తన ప్రియురాల్ని ఇంటికి పిలుచుకున్నాడు. ఫ్లాట్కి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు వారిద్దరి మధ్య. మౌనికని హతమార్చి ముక్కలుగా చేసి ఓ సంచిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. తలని మాత్రం చాలా దూరంగా పడేశాడంట. ఇంతకీ తల ఎక్కడ పడేశామని చెప్పి ఏకంగా నిందితుడే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు వచ్చి ఇంట్లో చెక్ చేస్తే శరీర భాగాలు దొరికాయి. మరి తలని ఎక్కడ పడేశామని చెప్పి పోలీసుని ఇటు నిందితుడిని విచారిస్తే పోలీసులకు నిందితుడు చెప్పిన మాట ఏంటంటే దారపాలెంలో తలను దాచిపెట్టినట్టుగా నిందితుడు రవీంద్ర చెప్పుకొచ్చాడు. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడం, ఇటు ప్రియురాల్ని పిలిపించుకోవడం, ప్రియురాల్ని హతమార్చడం, ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత తలను తీసుకెళ్లి దారపాలెం దగ్గర పడేయడం, ఆయనే వెళ్ళిపోయి పోలీసు ఇటు లొంగిపోవడం. ఒక సినిమా ఫక్కీలో జరిగిందంతా కూడా. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్ర ఇంత దారుణానికి ఒడిగట్టి సైకోగా మారిపోయి ఇంత దారుణానికి ఒడిగట్టాడంటగా చుట్టుపక్కల ఉండేవారు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ ఆశ్చర్యానికి గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. సో దీనికి సంబంధించి మరి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. అంతకంటే ముందు అసలు ఈ కత్తి ఎలా తీసుకొచ్చారంటే డీమార్ట్లోకి వెళ్ళాడంట. ఫస్ట్ కత్తిని కొనుగోలు చేసేందుకు డీమార్ట్కి వెళ్ళాడంట. ఆ డీమార్ట్లో కత్తి దొరకకపోవడంతో ఇంటికి వచ్చి మళ్ళీ ఇన్స్టామార్ట్లో కత్తిని బుక్ చేశారంట ఆ శరీర భాగాల్ని విడిచేయడం కోసం అని చెప్పి. ఇన్స్టామార్ట్లో కత్తిని కొనుగోలు చేసి ఆ కత్తితో ఆ అమ్మాయిని హతమార్చి ముక్కలుగా చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తలని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పడేశారంట. రైట్, ప్రజెంట్ ఈ సంఘటన ఒక్కసారిగా వైజాగ్లో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో మౌనికను హత్య చేసినటువంటి ఆ నిందితుడే పోలీసు అయితే లొంగిపోవడం, ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఇలా జరిగిందని చెప్పి డబ్బులు అడుగుతూ పదే విసిగిస్తోంది. అందుకే కోపం వచ్చి చంపేశానని చెప్పడం, ముక్కలుగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, తర్వాత తలని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పడేయడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతటి సైకో అనేది మాత్రం అర్థమవుతోంది. అయితే ఇంతకీ రవీంద్రది ఎక్కడనంటే విజయనగరం జిల్లా రాజాంకు చెందినటువంటి చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో తన భార్య డెలివరీ కోసం అని పుట్టింటికి వెళ్ళింది. అంతలోనే ఈ అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు రవీంద్ర. మా ప్రతినిధి రామచంద్రరావు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ రామచంద్ర, ఏం జరిగింది అసలు? ఇంత దారుణానికి ఒడిగట్టడం, స్వయంగా పోలీసు ఎట్టి వెళ్ళి ఆయన కన్ఫెస్ చేయడం, తలెక్కడ పెట్టామంటే పలానా చోట పెట్టానని చెప్పడం, ఆ తర్వాత శరీర భాగాల్ని ముక్కలుగా విడదీసి ఆయన ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆయన ప్రవర్తన అంతా చూస్తుంటే జనరల్గా సినిమాలో జరుగుతుందేమో అనుకుంటాం, కానీ రియల్ లైఫ్లో జరిగింది. ఒక దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏం చెప్తున్నారు, పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మనోజ్, మీరు నేను ప్రజలు మాత్రమే కాకుండా ఇండియన్ నేవీ కూడా ఈ రకంగా ఎందుకు జరిగింది అనే అంశంపై కూడా విచారణ చేపట్టే క్రమంలో ఇప్పుడే నేవీ అధికారులు నలుగురు కూడా నేనున్న ఈ గాజువాక పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఈ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్వి నగర్ ప్రాంతంలో కీర్తి ఎన్క్లేవ్ 1 లో నిందితుడు రవీంద్ర నివాసం ఉంటున్నాడు. దాదాపు ఏడాది కాలంగా వీరు నివాసం ఉంటున్న దశలో భార్య డెలివరీ కోసం ఇటీవల కాలంలో పుట్టింటికి వెళ్ళింది. అంటే దాదాపు ఏడాది కాలంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. ఈ మధ్య డెలివరీ కూడా అయినట్టు ఒక సమాచారం. అయితే దానిపై స్పష్టత రావాల్సిన పరిస్థితి. అయితే ఇటీవల ఈ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె విశాఖలోని కాళేశ్వరం దగ్గర ఉన్న శాలిగ్రాంపురం అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆమెను మౌనికగా గుర్తించడం జరిగింది. ఈ మౌనికకు లక్కీ అని కూడా పిలుస్తారు. ఇవి సహజంగా ఏదైనా పార్టీలకు ఉంటే దానికి హోస్ట్ చేసే క్రమంలో అక్కడికి వెళ్తుంటారు. వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వడం, అతిథులను పిలవడం, ఇట్లాంటి అంశాల్లో ఆమె కొంత మంచిగా ఉండడం కాకుండా కొంత అందంగా కూడా ఉండడంతో కొంత ఎక్కువగా కూడా ఆమె అందరితో మంచిగా ఉండే పరిస్థితి. అయితే తాజాగా పోలీసుల విచారణ అంటే నిన్న సంఘటన దాదాపుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎవరైతే రవీంద్ర ఆమెను ఫోన్ కాల్ చేసి ఇంటికి రప్పించారు. అపార్ట్మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లోని 101వ నంబర్ గదికి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం కావచ్చు, లేక పథకం ప్రకారం కావచ్చు, ఏదైతే ఉంది హత్య జరిగింది. హత్య తర్వాత అతను ఆ బాడీని షిఫ్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొంత ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనలో భాగంగా దానికి కావాల్సిన నైఫ్ ను సమీపంలోని డిమార్ట్ నుంచి తీసుకురావడానికి ముందుగా వెళ్ళారు. అయితే అక్కడ నైఫ్ దొరకపోవడంతో ఆయన
ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని నైఫ్ రప్పించి ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలు చేశాడు, కొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది, అలాగే మరికొంత భాగాలను షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మనకున్న సమాచారం బట్టి ఆమె తల నిన్న తెల్లవారుజామున వరకు కూడా గుర్తించిన పరిస్థితి. అయితే ఇప్పుడు అది విశాఖ నగర శివారులోని దారపాలెం అనే ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మౌనిక తలను పడేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ మౌనికని రవీంద్ర ఎప్పుడు హతమార్చాడు? అంటే హతమార్చిన తర్వాత 1-2 రోజుల తర్వాత ఇన్ని ముక్కలుగా చేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి అంతా ప్లాన్డ్ ప్రకారంగా అని అనుకున్న ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత పోలీసులు లొంగిపోయాడా, లేదు ఈ 1-2 days లో జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మౌనిక అక్కడికి వచ్చింది? ఎన్ని రోజుల పాటుగా రవీంద్రతో మౌనిక ఉంటూ ఉంది? అంటే ఇది చాలా కాలంగా జరిగిన సంఘటన మాత్రం కాదు, ఇది పరిచయం మాత్రం చాలా కాలంగా జరిగినప్పటికీ హత్య అనంతరం పరిణామాలన్నీ కూడా ఒక్క రోజులోనే జరిగినట్టు పోలీసులు నిందితు చెప్తున్నాడు. అయితే ఎంతవరకు నిజం అన్న విషయంపై ఇప్పటికే సీసీ ఫుటేజ్ను కొంత తీయడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ బయట మీడియాకి రాకుండా సీసీ ఫుటేజ్ తీసుకున్న తర్వాత పోలీసులు దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. మనం కూడా అక్కడ ఆ ప్రాంతం ఏదైతే కీర్తి అపార్ట్మెంట్ ఎన్క్లేవ్ లోకి మనం వెళ్ళడం జరిగింది, వారికి అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్న పరిస్థితి. అయితే మనోజ్, మనకున్న సమాచారం బట్టి నిన్న ఉదయం ఆమె అపార్ట్మెంట్ కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాతే హత్య జరిగింది. హత్య తర్వాత దీనికి సంబంధించిన బాడీ పార్ట్స్ వేరువేరుగా తరలించే ప్రయత్నాలు అయితే నిందితుడు చేశాడు. అయితే అదే సమయంలో వారి కుటుంబ సభ్యులు, అంటే ఒక స్నేహితుడు బహుశా అతను ఫోన్ చేశారా ఈయన చేశాడా అన్న విషయం పక్కన పెడితే అతను ఫోన్ కాల్ ద్వారా ఇలాగ తాను ఒక మహిళను హత్య చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ విషయంలో సహకరించాలని కూడా ఆయన కోరినట్టు తెలుస్తుంది. అయితే అవతల వ్యక్తి ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలని చెప్పడంతో ఆ తర్వాత ఇతను గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తర్వాత కూడా పోలీసులు అతను చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మలేని స్టేజ్లో వారి సోదరుడు ఒకరు ఉంటే అతను పట్టుకుని అపార్ట్మెంట్కి వెళ్ళారు. అపార్ట్మెంట్ వాసులు కూడా మనం ఇప్పుడే మాట్లాడడం, వారు కూడా చెప్పారు, 2 పోలీసులతో పాటు వారి సోదరుడు కూడా వచ్చారు. అయితే అప్పటికి ఇంటికి తాళం వేయడంతో వెంటిలేటర్లోంచి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. అయితే తొలి దశలో ఇల్లంతా క్లీన్ గా ఉంది. దీంతో సహజంగా హత్య చేసినట్టు అతను చెప్పుకున్న నేపథ్యాన రక్తపు మరకలు ఇలాంటివి ఉంటాయి. కానీ అదేమీ లేని పరిస్థితిలో వచ్చిన పోలీసులు కూడా ఏమీ లేదు అని తిరిగి వెళ్లే క్రమంలో ఒకసారిగా ఆ ఫ్రిడ్జ్ కంటే అక్కడ స్థానికులు చెప్పబట్టి అక్కడ డబుల్ కట్ మంచం దగ్గర ఉన్న ఒక బాక్స్ తీస్తే బాక్స్ లో శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ రకంగా ఈ హత్యను నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసుల విచారణ కొనసాగింది. అయితే నిందితుడు పోలీసులు అంటే ఉదయం కూడా నేను మీకు చెప్పడం జరిగింది, నిందితుడు తనను మౌనిక డబ్బుల కోసం వేధించడం వల్ల ఈ రకంగా హత్య చేసినట్టు చెప్తున్నారు. అయితే డబ్బుల కోసం వేధించారా, ఎందుకు ఆ రకంగా ఆమె వేధించడం కావచ్చు, ప్రశ్నించడం జరిగింది అనే విషయంపై కూడా కొంత విచారణ జరుగుతుంది. సహజంగా వివాహేతర సంబంధాలు ఈ రకమైన ఘర్షణలకు దారితీసే పరిస్థితి. మనకు సేకరించిన సమాచారం బట్టి ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారానే అతనికి కూడా పరిచయం అయినట్టు తెలుస్తుంది. అయితే బహుశా భార్య డెలివరీకి వెళ్లే సమయంలో బహుశా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది. ఆ పరిచయం సహజంగా భార్య లేకపోవడం, అలాగే ఇతర అంశాల నేపథ్యంలో తరచూ కలవడం కానీ జరిగి ఉంటుంది. మనం ఆర్టీవీగా అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ వాసులు కూడా మనకు చెప్పడం జరిగింది. December 31st నైట్ అర్ధరాత్రి కూడా ఆమె అపార్ట్మెంట్కి వచ్చినట్టు చెప్తున్నారు. అపార్ట్మెంట్ లో ఆ సమయంలో సహజంగా చాలా అపార్ట్మెంట్లో చూసుకుంటే 31st నైట్ ముగ్గులు వేయడం, కొంత అలజడిగా హాయిగా గడిపే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఆమె అపార్ట్మెంట్ పైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా బయటపడుతున్న పరిస్థితి. అయితే భార్య పుట్టింటికి వెళ్ళడంతో సింగిల్ గా ఆయన ఉంటున్నాడు. అప్పుడప్పుడు కూడా అతని స్నేహితుడు సోదరుడు మాత్రం అపార్ట్మెంట్ కి 101 రూమ్ కి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మనోజ్, ఏదేమైనప్పటికీ ఈ హత్య ఎలాగ జరిగింది అనే విషయంపై ఇంకా నిజాలు బయటపడాల్సిన పరిస్థితి. నిందితుడు కేవలం అప్పటికప్పుడు క్షణికావశంలో హత్య చేశాడా, లేక పథకం ప్రకారం హత్య చేశాడా అనే విషయం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే సహజంగా ఇటీవల కాలంలో చూసుకుంటే యూట్యూబ్ కావచ్చు, ఇతర ప్రభావంతో సహజంగా నేరం చేసిన తర్వాత నిందితులు పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయం తెలుసు. అందుకే ఆ నేర సమాచారాన్ని దాయడమే కాకుండా నేరానికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా దాచే ప్రయత్నాలు నిందితుడు చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఎవరైతే మౌనికను హత్య చేసిన రవీంద్రకు సంబంధించిన అంశాలను కూడా ఆరా తీసే క్రమంలో ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించిన ఉద్యోగులు కూడా రావడం జరిగింది. నేనున్న ఈ గాజువాకలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా వారు కలిశారు. అయితే ప్రస్తుతానికి హత్య కేసుగా కేసు నమోదు చేశారు. ఇతర అంశాలను కూడా చొప్పించి సెక్షన్లు మార్చే అవకాశం ఉంది. కేవలం హత్య చేయడమే కాకుండా హత్యకు సంబంధించిన నేరాలకు సంబంధించిన రుజువులు, సాక్ష్యాలను కూడా అమ్మాయి మౌనికని ఇటీవల కాలంలో తన భార్య వెళ్ళిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. గతంలో కూడా బయట తరచూ కలుస్తూ ఉండేవారా? తన భార్య వెళ్ళి కూడా 7 కాలం అవుతుందని చెప్తున్న నేపథ్యంలో మధ్యలో ఎప్పుడైనా వచ్చిందా ఈ విషయం? అంటే ఒక అమ్మాయి ఉంది, ప్రియురాలుగా ఉందనే విషయం భార్యకు తెలుసా?
ఆ విషయం మనం స్పష్టంగా ప్రస్తుతానికైతే చెప్పలేం. అయితే డెలివరీకి వెళ్ళిన అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాది కాలం పుట్టింట్లో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఏడాది కాలంగా పుట్టింట్లో ఆమె ఉన్నారంటే ఈ అంశం కూడా ఒక చర్చ జరిగి ఉండొచ్చు. ఆ కారణంగా ఇటు భార్యాభర్తల మీద స్పర్ధలు రావచ్చు, లేక ఇతర అంశాలు కూడా ఈ కారణంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం ఆల్మోస్ట్ మార్చి ఎండింగ్కి వచ్చాం. డిసెంబర్ 31 వచ్చిందంటే 3 నెలల క్రితం నుంచి కూడా ఆమెకు మౌనికకు రవీంద్రకు మధ్య సంబంధాలు ఉన్నాయి. అయితే డెలివరీకి వెళ్ళిన భార్య ఏడాది కాలం రాలేదంటే బహుశా మౌనిక ఈ విషయం ఆమెకు చెప్పిందా, దాని కారణంగానే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, ఆ ఘర్షణ నేపథ్యాన్ని ఈ రకంగా హత్య జరిగిందా అనే విషయం కూడా అనుమానాలు వ్యక్తమై, అయితే మనకున్న సమాచారం బట్టి ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా పూర్తిగా మనం నిర్ధారించలేము. వాళ్ళిద్దరు కూడా ఘర్షణ తర్వాతే అప్పటికప్పుడు అతను హత్య చేసి ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఆ మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే మనకి స్పష్టంగా ఉన్న అంశాలు అంటే అక్కడ ఉన్న స్థానికుల మాటలు బట్టి, అలాగే కొందరు పోలీసులు, అలాగే వారి కుటుంబ సభ్యులు కొందరు ఇచ్చి మనం సేకరించిన సమాచారం బట్టి ఎవరైతే మౌనిక ఉన్నారో, మౌనిక రకరకాల ఈవెంట్స్ సంబంధించి ఈవెంట్ హోస్ట్ గా వెళ్తుంటారు. అలాగే తాజాగా చూసుకుంటే ఆమె ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా పనిచేస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన రవీంద్రతో సన్నిహిత సంబంధాలు కొనసాగడంతోనే ఈ రకమైన హత్యకు దారి తీసినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నిందితుడు డబ్బులు విషయంపై మా మధ్య వాగ్వాదం జరగడం, అలాగే దానికి సంబంధించి ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని కూడా చెప్పినప్పుడు చెప్తున్నారు. అయితే నిజంగా ఆ రకమైన పరిస్థితి వచ్చినట్లయితే బ్యాంక్ లావాదేవీలు ఇద్దరి మధ్య జరిగాయా, ఏ రకంగా అతను డబ్బులు ఇచ్చాడు, ముఖ్యంగా ఫోన్ పే ద్వారా చేశాడా, ఇలాంటి అంశాలు కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి దాదాపు 3 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ ట్రాన్సాక్షన్ ఇతర అంశాలు జరిగిందా, ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఇకపై ఒక సాక్ష్యాలతో పోలీసుల సమాచారం బట్టి మనం ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వివరాలు అందించే అవకాశం ఉంటుంది మనకి. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా మౌనికని తన ఇంటికి పిలిచి, నిన్నే వచ్చింది మౌనిక, చాలా దారుణంగా మౌనికని హతమార్చడమే కాకుండా తన శరీర భాగాల్ని వేరు చేసి ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తన తలను తీసుకెళ్లి దారపాలెం దగ్గర పడేశారంట. సో పోలీసులకి తనే కన్ఫ్యూజ్ చేశాడు వచ్చి కూడా ఇలా జరిగిందని చెప్పి. కత్తి ఎక్కడ తీసుకొచ్చా అని పోలీసులు అడిగితే ముందుగా డీమార్ట్కి వెళ్ళాలో అక్కడ దొరక్కపోవడంతో ఇన్స్టామార్ట్లో బుక్ చేశాను కత్తి అని చెప్పి కూడా రవీంద్ర చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విశాఖలో ఇదే హాట్ టాపిక్. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంటి ఓనర్తో ఆర్టీవీ మాట్లాడించింది. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి ఓనర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ ఓనర్ ఏం మాట్లాడాడో చూద్దాం. నేవీ జాబు. నేను ప్లాట్ కొని ఫస్ట్ రెంట్కి దిగాడు అతను. నేను టూలెట్ బోర్డు పైన పెట్టాను. పైన పెడితే తర్వాత మాకు ఏంటంటే కింద పార్కింగ్ లో ఎక్కువ పరిచయం అవుతుంది. అతను నేవీలో వచ్చేస్తాడు రవీంద్ర. సంవత్సరం అయింది అతని ఇక్కడికి వచ్చి. సంవత్సరం ఇక్కడికి వచ్చి సంవత్సరం అయితే ఫ్యామిలీతో వచ్చాడు. 1 వీక్ తర్వాత మన 6-7 months అవుతుంది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ డెలివరీకి వెళ్ళిన తర్వాత పులి ఒకడే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అప్పుడప్పుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటారు. నేను సడన్ గా 8 o'clock ఇద్దరు వ్యక్తి, వాళ్ళ తమ్ముడు, బ్రదర్, ఇద్దరు పోలీసు మన గాజువాక ఆఫీస్ వచ్చారట. వచ్చిన తర్వాత ఇంటి చుట్టూరు తిరుగుతుందంటే మా అబ్బాయి ఎవరు మీరు అని అడిగాడు. పక్కనే ఉన్న మా అబ్బాయి అడిగితే మేము గాజువాక నుంచి వచ్చాము, అదే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, లోపలికి వెళ్ళాలి, కీ ఏమైనా ఉందా మీ దగ్గర అని చెప్పి వాళ్ళ కిటికీల్లోంచి తొంగు చూడడం చేస్తారట. మీరు అలా చేయకండి అని చెప్పి నాకు ఫోన్ చేశాడు మా అబ్బాయి. నేను 8కి ఆఫీస్లో ఉన్నాను. నేను 8కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అడిగాను ఎందుకు వచ్చారు మీరు అంటే, ఇలా గాజువాక నుంచి సీఏ గారు చేయరండి పాల్సాద్ గారు పంపించారు మిమ్మల్ని అంటే అవునండి అన్నారు. సరే విషయం ఏంటని అడిగాను. అడిగితే ఇలాగ ఏదో అన్నాడట. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంటే అటువంటిది ఏమీ లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడు ఇంట్లో ఉందని చెప్పేసి. సో అందుకే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కార్పెంటర్ని పిలిపించాం. కార్పెంటర్ పిలిపించిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళ బ్రదర్ చిన్న దేవుడి కిటికీ ఉంటే ఆ కిటికీ నుంచి లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసినప్పటికి అంత నీట్ గా ఉంది. బ్లడ్ మార్క్స్ కానీ అంత చాలా నీట్ గా ఉంది. అంటే మేము ఊపిరి పీల్చుకున్నాం అమ్మాయి అని చెప్పేసి. అయినా పోలీసులకి డౌట్ వాళ్ళకి వచ్చి
కింద పెట్టుంటే ఆ పెట్లో చూస్తే బ్లాక్ పాలిథిన్ లో కొన్ని పార్ట్స్ కనిపించాయి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టారన్నా, ఫ్రిడ్జ్ లో పెట్టారా లేకపోతే ఎట్లా ఉందంటే? ఎప్పుడైతే నేనైతే పెట్లో చూసానో నేను ఇంకా తట్టుకోలేకపోయాను. పక్కనే ఉంటున్నాం కదా, ఎప్పుడు జరిగింది తట్టుకోలేకపోయాను కదా. ఇంక నేను అంటే ఇంకా వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందని నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంది అని చెప్పేసి తర్వాత ఆయన వెనకాల వెళ్ళిన వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే మీ పక్క నైబర్ కదా, సహజంగా అట్లాగా అతని బిహేవియర్ ఎప్పుడైనా అంటే పొట్లాట్లు ఎట్లాంటివి ఉంటాయి, ఇంత ఘోరంగా మనుషుల్ని కట్ చేసి ఇలాంటి బిహేవియర్ అతనిలో ఎప్పుడైనా చూసారు? లేదు, చాలా డిగ్నిటీగా ఉండేవాడు. పొద్దున్న జిమ్కి వెళ్ళడం ఆయన చేసుకునేవాడు. మాకు పెద్ద ఎప్పుడు తన మా వైపు ఇలా హెడ్ కూడా ఎప్పుడు తిప్పుకోడు కాదు. రావడం, లోపలికి వెళ్ళిపోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం అంతే. కానీ ఎప్పుడు టీవీ సౌండ్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వినిపించి తెలియదు మాకు. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైనా రావడం అలాగే ఎప్పుడైనా ఉంది సార్? ఇట్లా ఎప్పుడైనా మీరు చూడకపోవచ్చు డ్యూటీలో మీ వైఫ్ గానే? మా వైఫ్ అయితే లాస్ట్ 31st నైట్ తను ఇక్కడ బయట ముగ్గేసుకుంటుంటే ఒక అమ్మాయి వెళ్ళడం చూసాను అని చెప్పి నాకు తర్వాత చెప్పింది. ఒకసారి చూస్తుందంట మా వైఫ్. 31st నైట్ మిడ్ నైట్ బయట ఆడలు ముగ్గులు వేసుకుంటారు కదా, అప్పుడు ఒకసారి చూసాను అని చెప్పింది. వాళ్ళ వైఫ్ ఎట్లా ఉండే, ఎలా ఉండదు నేచురల్ వైఫ్ ప్లాట్ అని చెప్పి ప్లాట్కి దిగాడు. సేమ్ 29/3/25లోనే దిగాడండి. ఇప్పటికి 1 year అయింది. సొంత ఊరు ఎక్కడని అడిగాను, రాజాం అని చెప్పాడు. నాకు రాత్రి 9:15కి అతను పిలిచాడు, మన పక్కన 101 ఆయన, మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మీ ప్లాట్కి ఒకసారి రండి మీరంటే వచ్చి చూశాను. అప్పటికి పోలీసులు వచ్చి ఉన్నారు. పగల కొడతామంటే ఏమైంది సార్ ఏంటంటే ఇలాగా లోపల బాడీ ఉందంటారంటే పగల కొట్టడానికి ట్రై చేశారు. గ్రిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి డోర్ తీశారు. చూసేసరికి ఉన్నాయంటారు, ఉంది బాడీ అన్నారు. అంతే సార్, అంతవరకు. ఆన్లైన్ పేమెంట్ సార్. మధ్య మధ్యలో వచ్చి చూస్తుండేవాడిని సార్ నేను. వాళ్ళ వైపుని తెలుసు సార్ నాకు. వాళ్ళ వైపు డెలివరీకి అనేసి వెళ్ళింది పాప అతనికి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పాప అనమాట. అలాంటి మామూలు బాడీ బాత్రూమ్ దగ్గర ఉందండి.